లెవెల్ 1 అర్థమెటిక్లో మనం అనుకున్నట్టు ముందు ఫండమెంటల్స్ ద్వారా మనం నెమ్మదిగా అప్రోచ్ అవుతూ పరిపూర్ణంగా లెవెల్ 2 కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంటైర్ అర్థమెటిక్ క్యాట్ రేంజ్లో మ్యాట్ క్యాట్ రేంజ్లో కూడా వచ్చేస్తాయండి లెక్కలు. ఫస్ట్ ఫండమెంటల్స్ బాగా వినాలి ప్రతి చాప్టర్ విషయంలో. రేషియో బిట్వీన్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5:1. రేషియో బిట్వీన్ సమ్ అండ్ డిఫరెన్స్, సమ్ అంటే కూడిక యాడింగ్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5:1. దీని అర్థం ఏంటంటే రెండు సంఖ్యలు ఉన్నాయంటండి, ఆ రెండు సంఖ్యలు కూడి అంటే యాడ్ చేసి ఆ రెండు సంఖ్యలు సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ చేస్తే నీకు 5:1 వస్తుందంట. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్స్. ఆ నెంబర్స్ ఏంటి? రైట్, ఏంది బాగా క్లారిటీగా ఉండండి. నీ ఇష్టం వచ్చి రెండు సంఖ్యలు తీసుకో. ఈ రెండు సంఖ్యలు కనుక నువ్వు యాడ్ చేసావో 5 రావాలా, ఆ రెండు సంఖ్యలే ఒకదాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేసావో 1 రావాలా. అయితే ఆ నెంబర్స్ ఏంటి అంటున్నాడు. కింద మనకు 4 ఆప్షన్స్ ఇస్తాండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేసేది డైరెక్ట్ మెథడ్, లాజికల్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. 3 మెథడ్స్ ఉంటాయండి. ఎలిమినేషన్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆప్షన్స్ నుంచి పోవటం, తొందరగా ఆన్సర్ రావటం. అయితే అన్నీ ఎలిమినేషన్ ప్రాసెస్లో చేద్దామా అనుకుంటే 4 ఆప్షన్స్ దగ్గరగా ఉంటే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు మొత్తం తెలుసుకున్న తర్వాత, ఆ సబ్జెక్ట్లో ఉండే లాజికల్నెస్ అంతా తెలుసుకున్న తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వాడితే పరిపూర్ణమైన నాలెడ్జ్ వస్తుందండి. లేకపోతే ఒక్కొక్కసారి 4 ఆప్షన్స్ మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి అది కూడా నేర్చుకోవాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ రెండు సంఖ్యలు నీ ఇష్టం వచ్చిన తీసుకోమన్నా, ఈ రెండు సంఖ్యలు కూడితే 5 రావాలని చెప్పా, ఆ రెండు సంఖ్యలు ఒకదాంతో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలని చెప్పా. ఆ రెండు సంఖ్యలు ఏంటి, ఆ 2 నెంబర్స్ ఏంటి చూసావా? ఫస్ట్ ఆప్షను 5:1. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 6. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 6. ఇక్కడ 6 ఉందా? లేదు. కాబట్టి రాంగ్ ఆన్సర్, తప్పు. 1:5. రెండు యాడ్ చేస్తే ఎంత? 6. ఇక్కడ 6 లేదు, 5 ఉంది. పోనీ 6తో డివిజిబుల్ అనుకున్నా రేషియో కాబట్టి ఆలోచించాలి. రాంగ్. 2, 3 యాడ్ చేస్తే 5 అండి, బాగానే ఉంది. 2లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే -1 వస్తుంది. సో ఇక్కడ ఉంది +1. సో ఇది ఆన్సర్ రైట్, రాంగ్. ఇంకా 4వది నువ్వు చెక్ చేయక్కర్లా, కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయటమే. 4వది ఆప్షన్ రైట్ అని మనకు క్లారిటీ దొరికింది. కానీ మనం చెక్ చేద్దాం. 3 + 2 5, వెరీ గుడ్. 3 - 2, 3లోంచి 2 పోతే 1, 5:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే ఎక్కడా కూడా పెన్ను టచ్ చేయకుండా చేయొచ్చు. అసలు మెథడ్ ఏంటి విందాం. 2 నెంబర్స్ యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే 5 అంట. 2 నెంబర్స్ని ఓదాన్ని x అనుకో, ఓదాన్ని y అనుకో. x + 5 5 అంట. ఇవే సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. x - 5 1 అని ఇచ్చాడు. ఎందుకు? 5:1 కాబట్టి. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. ఫస్ట్ యాడ్ చేస్తే x 2x వస్తుందండి. ఈ 2x వచ్చి 6 అండి. 5 + 1. ఈ రెండే సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి, యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే -x క్యాన్సిల్ అవుతుంది. +y + 5 2y. 2x = 2y = 5లోంచి 1 పోతే 4 అండి. 2 3 2 2. ఈ 2 గెట్ క్యాన్సిల్ అండి. సో x = y 3:2. దిస్ ఈజ్ జనరల్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ చెప్పా. ఏంది? 2 నెంబర్స్ x + 5 5 తీసుకున్నాను, x - 5 1 తీసుకున్నాను. ఈ రెండే యాడ్ చేస్తే 2x వస్తుంది, 6 వస్తుందండి. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే y 2y వస్తుంది, 2y వచ్చి 4 వస్తుందండి. రెండుతో క్యాన్సిల్ చేస్తే 2 3 2 2 అండి. 3:2 ఆన్సర్ ఇస్తుంది. థర్డ్ మెథడ్ ఉందండి. ఏంటి థర్డ్ మెథడ్ అంటే బాగా వినండి.
అసలు చెప్పంగానే 2 సంఖ్యలు ఉన్నాయి, ఆప్షన్స్ లేవనుకోండి, 2 సంఖ్యలు ఉన్నాయి, ఆ 2 సంఖ్యలు యాడ్ చేస్తే 5 రావాలా, టక్కని బ్రెయిన్ 3 2 అని చెప్పాలండి. సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలా, అది కూడా క్లారిటీ చెక్ చేస్తాం. 3లో 2 పోతే 1. ఎక్కడ పెన్ను పెట్టకుండానే మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో 3, 2 ఈజ్ ద 2 నెంబర్స్. యాడింగ్ 3 + 2 5. సబ్ట్రాక్షన్ సో 5:1 మనం అనుకున్నది వచ్చిందండి. నెంబర్స్ 3 1 2. సో నెంబర్స్ 3:2 ఈజ్ ద థర్డ్ మెథడ్ అండి. సో ఫస్ట్ మెథడ్ ఎలిమినేషన్ చెప్పానండి. రెండోది మెథడ్ వచ్చేసరికి జనరల్ మెథడ్ అండి. థర్డ్ మెథడ్ వచ్చి జస్ట్ ఊహ, ఏం లేదు, చిన్న చిన్న అంకెలే కదా, 3 2 5, 3 2 పోతే 1. 5:1 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ సమ్ చూడండి అమ్మా. రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 3:4. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 ఇచ్చాడు. అండ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, వాటి యొక్క వర్గాల మొత్తం, స్క్వేర్స్ అంటే వర్గాలు, సమ్ అంటే కూటం, వర్గాల మొత్తం 625. ఫైండ్ ద నెంబర్స్. చెప్పాను కదండి, గో ఫర్ ఎలిమినేషన్ ప్రాసెస్. చిన్న లాజిక్. ఫస్ట్ ఆప్షన్ 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 36 + 64 100. 2 యాడ్ చేస్తే, కానీ నాకు ఎంత రావాలి, 2 యాడ్ చేస్తే 625 రావాలా. బాగా వినండి, ఈ 2 సంఖ్యల యొక్క స్క్వేర్స్ తీసుకొని యాడ్ చేస్తే 625 రావాలా. చూడంగానే చెప్పచ్చు 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. రాదండి, రాంగ్ ఆన్సర్. 625 రాదు. 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144. ఈ 2 కూడా యాడ్ చేస్తే 625 కాదండి. 12 స్క్వేర్ 144, 16 స్క్వేర్ 256. ఈ 2 యాడ్ చేసినా 625 రాదండి. 144కి 256 కాల్సిన రాదు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. దాన్ని మనం చెక్ చేద్దాం. 15 స్క్వేర్ 225, 20 స్క్వేర్ 400 ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 625 ఇస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. రైట్. సెకండ్ మెథడ్ విందాం. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇచ్చిన నెంబర్స్ని 3x 4xగా భావించాలండి. నెంబర్స్ రేషియో 3:4 ఇచ్చాడు కదా, 3x 4xగా భావించాలి. వీటి స్క్వేర్స్ అన్నాడు. ఇదిగో స్క్వేర్స్. ఏం స్క్వేర్స్ అంట, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంట. ఆ 2 యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అంట, 625 అంట. సో 3కి స్క్వేర్ వస్తే 9x స్క్వేర్ ప్లస్ 4కి స్క్వేర్ వస్తే 16x స్క్వేర్ 625 అండి. 9 + 16 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. 25 5 25 25 25 25 625. ఎక్స్ స్క్వేర్ వచ్చి 25 అయితే ఎక్స్ వాల్యూ √25 అండి. చూడండి, స్క్వేర్ తీస్తే దానికి రూట్ కట్టాలండి. రూట్ కడితే 5. సో నెంబర్స్ 3x 4x అనుకున్నామండి. ఎక్స్ వాల్యూ 5 పెడితే 3 5s 15, 4 5s 20. సో 15, 20 ఇస్ ద ఆన్సర్. ఇది జనరల్ మెథడ్ అండి. అంటే ఇది నీకు ఏ పుస్తకంలో అయినా కూడా ఎవరైనా కూడా ఇలా చెప్పుకోవచ్చు. మనం చిన్నప్పటి నుంచి మన గురువులు కూడా ఇట్టనే చెప్పుకుంటారండి, అకాడమిక్ ఎగ్జామ్స్ కాబట్టి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంత రాయకూడదు మనం. ఎలా, ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చెక్ చేసుకోవడం, ఆన్సర్ తెగ్గొట్టుకోవటం. ఇంకా కాదు కూడదంటే ఇంకో మెథడ్, థర్డ్ మెథడ్. ఇది కూడా బాగా వినండి. థర్డ్ మెథడ్లో నెంబర్స్ 3:4 ఇచ్చాడు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు. అంటే వీటి స్క్వేర్స్ కూడా అన్నాడు. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 9కి 16 కలిపితే 25 వచ్చి 625 వాడు ఇచ్చాడండి. ఏమిచ్చాడు, 3కి స్క్వేర్ 9 అండి, 4 స్క్వేర్ 16, 9 + 16 25. 25 షేర్స్ వచ్చి 625 అండి. 1 షేర్ వచ్చి 25 అండి. సో ఒక్క షేర్ 25. ఈ ఒక్క షేర్ కూడా స్క్వేర్స్ షేర్ అండి. ఇది స్క్వేర్స్ షేర్ అంటే
స్క్వేర్ యొక్క షేర్, అంటే 1 స్క్వేర్ షేర్ 25. సో యాక్చువల్గా 1 షేర్ వచ్చి 5 అవుతుంది, ఒక షేర్ వచ్చి 5 అవుతుంది. సో నెంబర్స్ 3 1 4 1 ఉందండి. ఒక షేర్ 5 అయితే 3 షేర్లు 3 5 15 4 5 20 అండి. సో 15, 20 ఈజ్ ద ఆన్సర్. ఇలా కూడా చేసుకోవచ్చండి. రైట్, థర్డ్ సమ్ చూడండి అమ్మా. 700 రూపీస్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. 700 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, ఏబీలకి పంచాలనుకున్నావు. ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఏ రేషియోలో? 3:4 రేషియోలో పంచాలనుకున్నావు. ఫైండ్ ఏ షేర్. ఏ యొక్క షేర్ ఎంత? కింద 4 ఆప్షన్స్ రాశానండి. ఫస్ట్ ఆప్షన్ 300 అంట, సెకండ్ ఆప్షన్ 350, థర్డ్ ఆప్షన్ 400, ఫోర్త్ ఆప్షన్ 450. వీటిలో ఏ షేరు ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి. రైట్, అసలు ఈ లెక్క చూడంగానే జనరల్ లాజిక్, పెద్ద కష్టపడకుండా 3:4 కదండి, ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు యాడ్ చేస్తే రేషియో మారదు కదా? మారుతుందా? ఎందుకు? 2 zeros క్యాన్సిల్ అయితే అదేగా మిగిలేది 3:4. బట్ ఈ రెండు యాడ్ చేయండి, 300 400 ఏమవుతుందండి? 700 వచ్చేసింది. సో లెక్క చేయకుండానే ఏ షేర్ 300. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 300 400 ఈ లెక్కలోనే ఉందండి. లేదా సెకండ్ మెథడ్ వినండి. 3:4 రేషియో. మొత్తం ఎన్ని షేర్లు ఉన్నాయండి? 7 షేర్లు. 7 షేర్లు వచ్చి 700 రూపాయలు. టోటల్ షేర్స్ 7 వచ్చి 700 రూపీస్. నాకు ఏ కావాలి కాబట్టి ఏకి 3 షేర్లు ఉన్నాయండి. సో 7 700 అయితే 3 300 అవుతుంది. సో ఏ షేర్ వచ్చి 300. రైట్. రైట్, ప్రాబ్లం చూడమ్మా. 2600 rupees is divided among 3 persons A, B, C in the ratio 1/2, 1/3, 1/4. 1/2 is to 1/3 is to 1/4. How much does A get? A ఎంత పొందాడు? సో ఫస్ట్ ఇచ్చిన డబ్బులు రాయాలండి 2600. ఏ రూపంలో ఎవరెవరికి పంచా? ఏకి, బికి, సికి. ఏ రేషియోలో? 1/2, 1/3, 1/4. 1/2 is to 1/3 is to 1/4. నేను గత వీడియోలో చెప్పామండి, ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు మనం సింపుల్ రేషియో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలా? డినామినేటర్స్కి ఎల్సిఎం అన్న తీసుకోండి, లేదా మల్టిప్లై చేయండి. ఎల్సిఎం తీసుకుంటే తొందరగా తెగుతుంది లెక్క. 2 3 4కి ఎల్సిఎం 12. సో ఈ 12తో ప్రతిదాన్ని మల్టిప్లై చేయండి. 2 6లు, 3 4లు, 4 3లు, 6:4:3. రైట్, మొత్తం ఎన్ని షేర్లు కౌంట్ చేయండి అండి. 6 + 4 10, 10 + 3 13. 13 షేర్స్ వచ్చి 2600కి ఈక్వల్ అండి. లెక్కలో టోటల్ అమౌంట్ 2600 ఇచ్చాడు. 13 షేర్లు 2600 అండి. వాడు ఏ అడిగాడు? ఏకి 6 ఉన్నాయండి. చూడంగానే చెప్పచ్చు లాజిక్గా. 13 రెళ్ళు 26, పక్కన 2 సున్నాలు, 6 రెళ్ళు 1200. సో ఏకి ఎంత వస్తుందండి? 1200. 1200 ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ అండి. లేదా దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ గత వీడియోలో చెప్పా. ఓవరాల్ ఎలా చేసుకోవచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మొదలండి. 6 6 × 2600/13, 13 2s అండి. సో 1200 కూడా మనం ఇలా చేయొచ్చు ఈ పద్ధతిన. ఇంకో మెథడ్ కూడా చెప్పానండి మీరు, ఈ క్యాలిక్యులేషన్ మెథడ్. ఓవరాల్ ఏం చెప్పాను? 13 వాటాలు 2600 అయితే 6 వాటాలు తక్కువ వస్తుంది. తక్కువ అంటే ఇంగ్లీష్లో లెస్ వస్తుంది. లెస్ వస్తే లెస్ని పైన వేయాలా, హైని కింద వేయాలా. లెస్ అంటే 6 పైన వేస్తాం, 13 కింద వేస్తాం డినామినేటర్లో. ఇంటూ 2600. 13 రెళ్ళు అండి 26, 2 సున్నాలు, 6 రెళ్ళు 1200 అండి. ఈజ్ ద ఆన్సర్. రైట్. రైట్. A mixture contain
స్పిరిట్ అండ్ వాటర్. ఒక మిక్సర్ అంటే తెలుగులో మిశ్రమం అంటారండి. దాంట్లో స్పిరిట్ ఉంది, వాటర్ ఉంది. ఏ రేషియోలో? 3:2. ఇఫ్ ఇట్ కంటైన్ 3 liters మోర్ స్పిరిట్ దాన్ వాటర్. స్పిరిట్ అంట 3 లీటర్లు ఎక్స్ట్రా ఉందంట. ఎవరికంటే? వాటర్ కంటే. ద క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద మిక్సర్ ఈస్. ఆ మిశ్రమంలో స్పిరిట్ యొక్క క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నాడు. రైట్. ఇచ్చిన రేషియో రాయాలండి. 3:2. ఏంటి 3:2? స్పిరిట్, వాటర్. అంటే స్పిరిట్కి 3 భాగాలు, 3 parts, వాటర్కి 2 parts ఉన్నాయి. చూడంగానే లెక్కలో స్పిరిట్కి ఎక్కువ పార్ట్స్ ఉన్నాయని క్లారిటీ అర్థమైపోయింది. ఎట్లా అర్థమైంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉంది స్పిరిట్? 1 part. ఈ 1 part ప్రాబ్లంలో ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. 3 liters ఎక్కువ ఉందండి. ప్రాబ్లంలో 3 liters ఎక్స్ట్రా ఉంది. సో 1 part వచ్చి 3 liters అండి. అయితే ద క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద మిక్సర్ ఈజ్. స్పిరిట్ యొక్క క్వాంటిటీ ఎంత? స్పిరిట్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 parts ఉన్నాయి. ఒక పార్ట్ 3 liters అంటే 3 పార్ట్లు వచ్చి 9 liters అండి. సో 9 ఈజ్ ద ఆన్సర్. ₹561 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ ఏ, బి, సి. 561 రూపాయలని ఏబిసిలకు పంచావయ్యా. ఏ రేషియోలో పంచుతున్నాడు? ఇన్ ద రేషియో ఆఫ్ 2:4:5. 2:4:5 నిష్పత్తిలో పంచాం. హౌ మచ్ విల్ సి గెట్ మోర్ దాన్ బి? హౌ మచ్ విల్ సి గెట్? సి ఎంత పొందాడు ఎవడికంటే? మోర్ దాన్ బి. బి కన్నా ఎంత ఎక్కువ పొందాడు? సి ఎంత పొందాడని కాదు. సి అనేవాడు ఎంత ఎక్కువ పొందాడు ఎవరికంటే? బి కంటే. రైట్. విందామండి. ఏ, బి, సి రేషియో అండి. 2:4:5. మొత్తం ఎన్ని షేర్లు అండి? 2 + 4 6 + 5 11 షేర్స్. 11 షేర్స్ వచ్చి టోటల్ అమౌంట్ 561. అడిగిన క్వశ్చను సి అనేవాడు ఎంత ఎక్స్ట్రా పొందాడు ఎవరికంటే? బి కంటే. ఒక్కసారి చూస్తే బికి ఎన్ని షేర్లు ఉన్నాయి? 4. సికి ఎన్ని ఉన్నాయి? 5. సో ఇక్కడే సి అనేవాడు 1 షేర్ ఎక్స్ట్రా ఉన్నాడు ఎవరికంటే? బి కంటే. సో ఆ 1 షేర్ ఎంత చూస్తే సరిపోతుంది. 11 షేర్స్ 561 అంటే 1 షేర్ అంటే డివైడ్ బై 11. 11 ఎన్నిసార్లు పోతుంది చూసాలు. 11 5 55, 11 1 11. సో 51 ఈజ్ ద ఆన్సర్. చూడండి ప్రాబ్లం. ఇఫ్ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 7:5. బాయ్స్ గర్ల్స్ క్లాస్లో 7:5 రేషియోలో ఉన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఈ కింది వాటి ఇచ్చారే అలా మటుకు ఉండరంట, ఉండకూడదంట. కెనాట్ ఉండకూడదు. ఆ రేషియోలో స్టూడెంట్స్ మనం ఈ టోటల్ స్ట్రెంత్లో ఉండకూడదు. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ 7:5. 7:5 అంటే 7 షేర్స్ బాయ్స్ అండి, 5 షేర్స్ గర్ల్స్ అండి. సో టోటల్ షేర్స్ 12. టోటల్ షేర్స్ ఇస్ 12. 12తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబరు ఉండొచ్చు క్లాస్ రూమ్లో. టోటల్ స్ట్రెంత్ గుర్తుపెట్టుకోండి. 12తో డివిజిబుల్ అయ్యే. ఇప్పుడు ఈ 12తో 36 ఉండొచ్చు. 12 3 36. 36 మంది పిల్లలు ఉండొచ్చు. 10 ఉండొచ్చు. 12 50 అయితే చేయలేం. 12 5 60 అయితే చేయొచ్చు. 12 10 120. 12తో 3 డివిజిబుల్ అవుతున్నాయి. ఇది ఒక్కటే డివిజిబుల్ కాలేదు. ఇలా స్ట్రెంత్ ఉండదు. సో ఇలా స్ట్రెంత్ ఉందనుకో 12 వాటాలు 50 అంటే స్టూడెంట్స్ పాయింట్లో వస్తారు. ఎప్పుడు స్టూడెంట్స్ని పాయింట్లు చెప్పకూడదు, న్యాచురల్ నెంబర్స్లో చెప్పాలి. అంతేగాని 4.5 స్టూడెంటు 4:30 స్టూడెంట్ ఉండరు. సో 12తో డివిజిబుల్ అయ్యేది ఇది కాదు కాబట్టి కెనాట్ కాబట్టి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బ్యాగ్ కంటైన్స్ 112 రూపీస్. 112 రూపాయలు బ్యాగ్లో ఉన్నాయండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా అండ్ 10 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో. ఏ ఫామ్లో ఉన్నాయంట? రూపాయి బిల్లు ఉన్నాయంట, 50 పైసలు ఉన్నాయంట, 10 పైసలు ఉన్నాయంట.
ఇన్ ద రేషియో ఆఫ్ 3:8:10. ఏ రేషియోలో ఉన్నాయి? 3:8:10. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 పైస్? 50 పైసలు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్? సో ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలండి. రైట్, జాగ్రత్త చూడండి. 112 రూపాయలు ఉన్నాయండి. 112 రూపీస్. ఏ షేప్లో ఉన్నాయి? రూపీ, 50 పైసా, 10 పైసా. ఏ షేర్లో ఉన్నాయి? 3:8:10 రేషియోలో ఉన్నాయి. అయితే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది క్వశ్చన్ మార్క్. రైట్, మంచి మోడల్ అండి. ఫండమెంటల్స్లో 112 అనేది అమౌంట్ ఇచ్చాడు. ఇక్కడ అమౌంట్ ఇస్తే ఇక్కడ కాయిన్స్ రేషియో ఇచ్చినట్టండి. ఈ అమౌంట్ కనుక ఇస్తే కాయిన్స్ రేషియో ఇచ్చినట్టు. ఈ కాయిన్స్ని మనం అమౌంట్లోకి మార్చాలా. ఎందుకు మార్చాలా? పైన హెడ్ అమౌంట్ ఉంది కాబట్టి ఈ కాయిన్స్ని మారుస్తున్నాండి. దేంట్లో? అమౌంట్లోకి. ఎలా మారుస్తున్నాం చూడు. రూపాయి బిళ్ళలు 3 ఉన్నాయంట. డబ్బుల ప్రకారంగా 3 రూపాయలు ఉన్నట్టు. ఎందుకు? రూపాయి 3 కాబట్టి 3 ఒక్కట్లు 3 రూపాయలు. ₹1 బిళ్ళలు 8 ఉన్నాయంట. డబ్బుల్లో మార్చే అమౌంట్లో 8 ₹1 4 రూపాయలు ఉన్నాయి. 10 పైసలవి 10 ఉన్నాయంట. అంటే 10 పైసలు రూపాయి. సో మనం వేసిన లెక్క ప్రకారం 3 రూపాయలు, 4 రూపాయలు, 7 రూపాయలు, ₹1, 8 రూపాయలు ఉన్నట్టు. కానీ లెక్కలో ఎంత ఉన్నాయి? 112 రూపాయలు. 8 వాటాలు వచ్చి 112. నీకు కావాల్సింది ₹1 ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. యాదృచ్ఛికంగా 8 వాటాలు వచ్చేసాయి మనకు. ₹1 ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ కూడా 8 ఉంది. సరే నువ్వు లెక్క చేయక్కర్లా. ఆన్సర్ చూడంగానే 112 వచ్చేయచ్చు. అదే 10 పైసలు ఎన్ని ఉన్నాయంటే 10 వాటాలు ఎంత అయ్యారు? 10 వాటాలు ఎక్కువ బై తక్కువ వేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్కి వెళ్తాం. సో ఈ ప్రాబ్లంలో ₹1 ఎన్ని ఉన్నాయి? మనకు యాదృచ్ఛికంగా ర్యాండమ్గా కూడా ఎంత వచ్చింది? 8, 112 అయింది. సో 112 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదొక మోడల్ అండి. 378 కాయిన్స్ కన్సిస్ట్ ఆఫ్ రూపీ, 50 పైసా అండ్ 25 పైస్ కాయిన్స్ హూజ్ వాల్యూ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 13:11:7 అండి. మొత్తం 378 కాయిన్స్ ఉన్నాయండి. రూపాయి ఉన్నాయి, ₹1 ఉన్నాయి, పావలా ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయంటే 13:11:7 రేషియోలో ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ విల్ బి ₹1 బిళ్ళలు ఎన్ని ఉన్నాయి? ఇది క్వశ్చన్ అండి. రైట్, 378 కాయిన్స్ ఇచ్చాడండి. ఎలా ఉన్నాయంట? ₹1 ఉందంట, 50 పైసా ఉందంట, 25 పైసా ఉందంట. ఏ షేర్లో ఉందంట? 13:11:7 అండి. ఇక్కడ కాయిన్స్ ఇస్తే ఇక్కడ వాల్యూ రేషియో ఇస్తాడు. వాల్యూ రేషియో అంటే అమౌంట్ రేషియో. ఇందాక మోడల్లో ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, ఇక్కడ కాయిన్స్ రేషియో ఇచ్చి ఉంటాడు. సో అక్కడ కాయిన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అమౌంట్ రేషియో ఇచ్చాడు. ఈ అమౌంట్ రేషియోని కాయిన్స్లో మార్చాలా. ఎందుకు మార్చాలా? హెడ్ వచ్చి కాయిన్స్లో ఉంది కాబట్టి. సో నీ దగ్గర ₹13 ఉన్నాయి, కాయిన్స్లో మారుస్తున్నా. రూపాయి బిళ్ళల్లో ₹13కి ఎన్ని రూపాయి బిళ్ళలు వస్తాయి? 13 రూపీస్కి హౌ మెనీ రూపీ కాయిన్స్ ఆర్ దేర్? ఎన్ని? 13. ₹11 అండి. ఎన్ని ₹1 వస్తాయి? రూపాయికి 2 ₹1. సో 11కి వచ్చి 22 వస్తాయి. ₹7కి ఎన్ని పావలాలు వస్తాయి? రూపాయికి 4 పావలాలు. 7కి వచ్చి 28. సో మొత్తం నేను కాయిన్స్లోకి మార్చేసానండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ యాడ్ చేస్తా. 28 + 22 50 + 13 63. 63 షేర్లు వచ్చి 378కి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్కి ఈక్వల్ అండి. అడిగింది 50 పైసా. 50 పైసా వచ్చి 22 అడిగాడు. 63 షేర్లు 378 అయితే 22 షేర్లు ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మోడల్. 22 × this by 63. 22 × 378/63 అది వేసుకోవచ్చు. లేదా మన పద్ధతి 63 భాగాలు 378, 22 భాగాలు ఎంత?
తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ, లెస్ వచ్చింది కాబట్టి లెస్ బై హై ఇంటూ 378. మల్టిప్లికేషన్ చూడండి, ఇక్కడ 3 ఉందండి లాస్ట్ డిజిట్లో, ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉందండి. అంటే యూనిట్ ప్లేస్లో, యూనిట్ అంటే ఒకట్ల స్థానం, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 3 ఉంది. 3 వచ్చి 6 టైమ్స్ పోతుందండి, 3 ఆర్లు 18. ఒకసారి చెక్ చేయండి, 63 ఆర్లు చెక్ చేయండి వచ్చేస్తుంది. 60 ఆర్లు 360, 6 మూడు 18, 378. సో 6 12, 6 10, 132 is the answer. So first option is the right answer. 132 is the answer. 1600 men have provision for 28 days in the temple. If after 4 days 400 men leave the temple, how long will the food last now? 1600 మందికి సరిపడే ఆహారము 28 రోజులు ఒక టెంపుల్లో ఉందండి. ఒక టెంపుల్లో 28 రోజులు సరిపడే ఆహారం ఉంది. ఎంతమందికి? 1600 మందికి. ఇఫ్ ఆఫ్టర్ 4 days 4 రోజుల తర్వాత 400 men లీవ్ ద టెంపుల్, 400 మంది వెళ్ళిపోయారండి. హౌ లాంగ్ విల్ ద ఫుడ్ లాస్ట్ నౌ? ఆ ఫుడ్ ఎన్నాళ్ళు వస్తుంది? ఇది క్వశ్చన్ అండి. రైట్, 1600 మంది అండి, వీళ్ళకి 28 రోజులు సరిపడే ఫుడ్ ఉందండి. ఆఫ్టర్ 4 days 4 రోజులు అయిపోయింది అంటే 24 రోజులకు ఉంది ఈ ఫుడ్. ఈ 1600 మందికి 24 రోజులు ఉందండి ఫుడ్. అప్పుడు 400 మంది వెళ్ళిపోయారండి. 400 లీవ్ ద టెంపుల్, 1200 మంది ఉన్నారండి. ఈ 1200 మందికి ఎన్ని రోజులు వస్తుంది? ఇది క్వశ్చన్. సో 1600 మందికి 28 రోజుల్లోనూ 4 రోజులు గడిచిపోయింది అంటే 24 రోజులకు వచ్చింది. 400 మంది వెళ్ళారు, ఇంకా 1200 మంది ఉన్నారు. ఈ 1200 మందికి ఎన్ని రోజులు వస్తుంది ఫుడ్? ఒక్కసారి చిన్న లాజిక్ అండి, 1600 మందికి 24 రోజులు వచ్చిందండి. 1200 మందికి జనాలు తగ్గారు, ఫుడ్ ఐటెం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జనాలు తగ్గితే ఫుడ్ ఐటెం ఏమవుతుంది? పెరుగుతుంది, ఎక్కువ రోజులు వస్తుంది. క్వశ్చన్ వేసుకుంటే ఎక్కువ అని వచ్చిందండి. ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ. 1600 బై 1200 ఇంటూ 24, 2 zeros క్యాన్సిల్ అండి, 12 2s అండి. సో 16 ఏళ్ళు 32 days అండి. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. రైట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం వినండి. ఏ టౌన్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ 2000 హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ 30 days. ఒక టౌన్లో 2000 మంది జనాభా ఉన్నారండి, వాళ్ళకి 30 రోజులు సరిపడే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 10 days 10 రోజులు గడిచిపోయిందండి. 500 more men are added. 500 మంది వచ్చి చేరారు ఆ టౌన్లో. హౌ లాంగ్ విల్ ద ఫుడ్ లాస్ట్ ఎట్ ద సేమ్ రేట్? ఇంకా ఎన్ని రోజులకి ఆ ఫుడ్ వస్తుంది? జాగ్రత్త వినండి. టౌన్లో 2000 మంది ఉన్నారండి, ఈ 2000 మందికి 30 రోజులు సరిపడే ఫుడ్ ఉందండి. ఆఫ్టర్ 10 days 10 రోజులు గడిచిపోయిందండి అంటే 20 రోజులకు వచ్చింది. ఈ 2000 మందికి ఎన్ని రోజులకు వచ్చిందండి ఫుడ్? 20 రోజులకే ఉంది ఇప్పుడు. ఎందుకు? 10 రోజులు తినేసారు కాబట్టి. ఇప్పుడు 500 మంది చేరారండి అంటే 2,500 మంది అయ్యారు, 2500. వీళ్ళు ఎన్ని రోజులు తింటారు? 2000 మంది 20 రోజులు తింటే 2,500 అంటే జనాలు పెరిగారు. జనాలు పెరిగితే ఫుడ్ తగ్గిపోతుంది, జనాలు తగ్గితే ఫుడ్ పెరుగుతుంది. కామన్ సెన్స్. సో 2000 మంది 20 రోజులు తింటే 2,500 అంటే జనాలు పెరిగారు, ఆటోమేటిక్గా ఫుడ్ ఐటమ్ ఏమవుతుందండి? తగ్గిపోతుంది. తక్కువ బై ఎక్కువ. లెస్ బై హై. సో ఆన్సర్ ఈస్ 16 days. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ₹4,060, 4060 రూపాయలండి, ఈజ్ టు బి డివైడ్ అమాంగ్ A, B and C in a such a way that A gets 1/4 of what B and C together get. Find a share.
మరొకసారి ప్రాబ్లం చదువుతానండి. 4060 రూపీస్ ఈజ్ టు బి డివైడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి. 4060 రూపాయలని ఏబిసిలకి పంచుతున్నావు. ఎలా? ఏ గెట్స్ 1/4 ఆఫ్ వాట్ బి గెట్స్, బి అండ్ సి గెట్స్. ఏ గెట్స్ 1/4 అంట. దేంట్లో 1/4? వాట్ బి అండ్ సి గెట్స్. బీసీలలో 1/4 తీసుకుంటాడు ఎవరు? ఏ. దాని అర్థం ఏం చెప్పానంటే ఫండమెంటల్ క్లాస్లో ఇలా ఉంటే ఏకి 1 షేర్ ఇస్తే బి ప్లస్ సికి 4 షేర్లు ఇవ్వాలండి. ఏకి 1 షేర్ ఇస్తే బి అండ్ సికి ఎన్ని షేర్లు ఇవ్వాలండి? 4 షేర్లు ఇవ్వాలి. దాని అర్థం అది మీనింగ్. సో టోటల్ షేర్స్ వచ్చి 5 అండి. టోటల్ అమౌంట్ 4060, 4060. వాడు ఏ అడిగాడు కాబట్టి ప్రాబ్లంలో 1 షేర్ ఎంత? సో 1 షేర్ అంటే 5తో డివిజిబుల్ అండి. 5 8 5 12 60. సో 812 ఈజ్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ మోడల్ అండి. ఇన్ 30 liters ఆఫ్ మిక్చర్ ఆఫ్ యాసిడ్, యాసిడ్ యొక్క మిశ్రమం అండి. ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఈజ్ 2:3. యాసిడ్ వాటర్ యొక్క రేషియో 2:3 అంట. వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ద మిక్సర్ సో దట్ ద రేషియో ఆఫ్ యాసిడ్ వాటర్ బికమ్స్ 2:5. ఒక మిక్సర్ ఉందండి, దాని యొక్క 30 liters మిక్సర్ అంట. ఈ 30 liters మిక్సరు దేనికి సంబంధించింది? యాసిడ్ వాటర్. ఏ రేషియోలో ఉందన్నాడు? 2:3. వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్. వాటర్ ఎంత యాడ్ చేయాలి చేస్తే టు ద మిక్సర్ సో దట్ ద రేషియో యాసిడ్ వాటర్ బికమ్స్ 2:5. అలా యాడ్ చేస్తే యాసిడ్ వాటర్ 2:5 అయిందంట. అయితే ఎన్ని లీటర్ల వాటర్ నువ్వు యాడ్ చేసావు, ఇది క్వశ్చన్ అండి. చిన్న లాజిక్ అండి. ఫస్ట్ మొత్తం ఎన్ని షేర్లు చూడండి, 5 అండి. 2 + 3 5 షేర్స్ వచ్చి 30 అండి. 5 భాగాలు 30 అంటే భాగం వచ్చి 6 పడ్డది. 2 భాగాలు 2 6లు 12, 3 6లు 18. సో 12 షేర్స్ యాసిడ్ ఉంటే 18 షేర్స్ వాటర్ ఉందండి ఫస్ట్ కండిషన్లో. ఇప్పుడు వాటర్ కలిపావు. వాటర్ ఎంత కలిపావో తెలియదు. రేషియో ఎలా మారిపోయింది? 2:5. కామన్ సెన్స్గా వినండి. ఇక్కడ 2 భాగాలు కూడా 12కి ఈక్వల్గా ఉందండి. 2 షేర్లు కూడా దేనికి ఈక్వల్గా ఉంది? 12కి ఈక్వల్గా ఉంది. సో 2 షేర్లు 12 అంటే షేర్ ఇక్కడ కూడా 6 పడ్డది. 2 6లు 6 పడ్డది. అంటే 5 షేర్లు 5 6లు ఉండాలండి. 5 6లు ఎంత అంటే 5 6 30 ఉండాలి. కానీ బట్ ఎంత ఉంది? 18 ఉంది. ఉండాల్సిన 30 అయితే 18 ఉంది. అంటే 12 కలపాలండి. ఏందా 12? వాటర్. లేదా లెక్క చూడంగానే చెప్పచ్చు, ఇక్కడ 2 2 ఈక్వల్గా ఉంది కదా, దాని జోలికి పోవక్కర్లా. 3కి 5కి డిఫరెన్స్ వచ్చి 2 షేర్లు. ఆ 2 షేర్లు ఇక్కడే ఉంది. ఎంతండి? 12 ఈజ్ ద ఆన్సర్. ప్రాబ్లం వినండి. ద కాస్ట్ ఆఫ్ 3 horses ఈజ్ సేమ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ 5 cows. అంటే 3 horses 3 గుర్రాలు వచ్చి ఈ సేమ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ 5 cows 5 ఆవులకు సమానం అండి. 3 horses వచ్చి 5 cowsకి సమానం అంట. ఇఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ 4 horses అండ్ 6 cows ఈజ్ 1900 rupees. ఇఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ 4 horses అండ్ 6 cows ఈజ్ 1900 rupees అండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 horse ఈజ్. ఒక్కొక్క హార్స్ యొక్క కాస్ట్ ఎంత, ఇది క్వశ్చన్ అండి. రైట్, చూడండి. 3 horses ఈజ్ ఈక్వల్ టు 5 cows సమానం అండి. ఈ స్టేట్మెంట్ నుంచి మనం హార్స్ ఇస్ టు కౌ తీసుకొద్దామండి. హార్స్ యొక్క ఎదురుగా నెంబర్ 5 ఉంది, కౌకి ఎదురుగా నెంబర్ 3 ఉందండి. అంటే హార్స్ షేర్ వచ్చి 5 షేర్లు అండి. కౌ యొక్క షేర్లు వచ్చి 3. గుర్తుపెట్టుకోండి.
ఈ స్టేట్మెంట్ రండి. 4 హార్సెస్ అంటే హార్స్ నెంబర్ ఎంత 5. 4 హార్సెస్ అంటే 4 5s 20. కౌకి యొక్క నెంబర్ వచ్చి 3. 6 కౌస్ 6 3 18. ఇక్కడ 20, ఇది 18, 38 షేర్లు అండి, వచ్చి 1900 అండి. 38 ఎలా వచ్చింది 38 అండి. హార్స్కి 5 ఇచ్చే నెంబరు, సో 4 5s 20. కౌకి 3 ఇచ్చా, 6 3s 18, 20 + 18 38, వచ్చి 1900. అతనికి కావాల్సింది ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 హార్స్ అడిగాడు. కార్స్కి 5 షేర్లు ఉన్నాయండి. సో 38 భాగాలు 1900 అయితే 5 భాగాలు. గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ లెస్ బై హై, తక్కువ బై ఎక్కువ. సో 38 భాగాలు 1900 అయితే 5 భాగాలు ఎంత, లెస్ బై హై ఆర్ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 19 1s 00, 19 2s, 2 1s are 250s. సో 5 50 అండి, 55 250. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ద షాడో ఆఫ్ ఎ పోల్ 6 meters హై ఈజ్ 15 meters లాంగ్. 6 మీటర్ల పోలు యొక్క నీడ షాడో 15 మీటర్లు అండి. పోల్ హైట్ 6 meters ఉంటే దీని షాడో 15 meters ఉందండి. 6 మీటర్ల పోల్ హైట్ ఉన్నప్పుడు 15 meters షాడో నీడ పొడవు ఉందండి. ఆన్ ద సేమ్ టైమ్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఈజ్ 25 meters లాంగ్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ? మరొకసారి ప్రాబ్లం చూడండి. ద షాడో ఆఫ్ ఎ పోల్ ఈజ్ 6 meters హై ఈజ్ 15 meters లాంగ్. ఓకే, 6 మీటర్ల పోల్ ఉందంట, దాని యొక్క షాడో 15 మీటర్లు అండి. అట్ ద సేమ్ టైం ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఈజ్ 25 meters లాంగ్. ఒక ట్రీ యొక్క షాడో ఇచ్చాడండి, షాడో కింద షాడో వేయండి, 25 meters లాంగ్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ? ట్రీ యొక్క హైట్ ఎంత? హైట్ కాలం కింద హైట్ వేయండి, షాడో కాలం కింద షాడో వేసారు. రైట్, చిన్న లాజిక్ అండి. 6 మీటర్ల పొడవు ఉన్నది 15 మీటర్లకు కనపడింది నీడగా. అదే 25 మీటర్ల నీడ ఎక్కువ కనపడిందండి షాడో, అంటే ఇంక కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ట్రీ హైట్. 15 షేర్లు వచ్చి 6 అంటే 25 షేర్లు ఏముంటుందండి, కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ, హై బై లెస్. 5 3s 5 5s, 5 5 అండి, 5 3 3 1 3, 10 meters is the answer. Second option is correct. If 1000 copies of a book of 13 sheets require 26 ream of paper. 1000 కాపీలు బుక్ ఉందండి, అది 13 షీట్లు అండి, 26 రీములు కలిగి ఉంటాయండి. హౌ మచ్ రీమ్ ఆఫ్ పేపర్ ఈజ్ రిక్వైర్డ్? ఎంత రీమ్ పేపర్ కావాలా? ఫర్ 5000 కాపీస్ ఆఫ్ ఎ బుక్, 5000 కాపీలు వేయడానికి, ఆఫ్ 17 షీట్స్. ఈ ప్రాబ్లంలో మీరు గమనించాల్సింది కాపీస్ ఉన్నాయి, షీట్లు ఉన్నాయి, రీములు ఉన్నాయి. సో కాపీస్ సి, షీట్స్, రీమ్స్. కాపీలు వచ్చి 1000 కాపీలు అండి, 13 షీట్స్ ఉన్నాయండి. రీమ్ వచ్చి 26 రీమ్ ఆఫ్ పేపర్ ఉంది. 5000 కాపీస్ అండి, 17 షీట్స్ అండి. ఎంత రీమ్ ఆఫ్ పేపర్ కావాలి? ఇది క్వశ్చన్. చాలామంది చాలా రకాలుగా రాస్తారండి, ఏదో M1 W1 D2 ఉన్నాయి. మనకేమొద్దు, మనకు సూక్ష్మమైన ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. లెస్ బై హై, హై బై లెస్ ఎప్పుడు మరవద్దు. తక్కువ బై ఎక్కువ, ఎక్కువ బై తక్కువ. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 1000 కాపీస్ వచ్చి 13 షీట్స్ రిక్వైర్ 26 రీమ్ ఆఫ్ పేపర్. 5000 కాపీస్ 17 షీట్స్, ఎంత రీమ్ ఆఫ్ పేపర్ కావాలి? నాకు రీమ్ ఆఫ్ పేపర్ కావాలి కాబట్టి నేను 2 క్వశ్చన్స్ వేసుకుంటా. జాగ్రత్త వినండి, మధ్యలో దాన్ని మూసేయండి. లేదనుకోండి 1000 కాపీలకి 26 రీములు కావాలంట. 5000 కాపీలకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఏమండి, 1000 కాపీలకి 26 కావాల్సి వస్తే
5,000కి ఇంక ఎక్కువ కావాలి కదా, ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ ఆపై తక్కువ 5,000/1000 అయిపోయింది. ఫస్ట్ దీని గురించి మాట్లాడేసి అయిపోయింది. ఇప్పుడు దీని గురించి 13 షీట్లను ఏం పిలిచావు, 26 అని పిలుస్తున్నావు. 17 షీట్స్ని ఇంకొంచెం ఎక్కువ పిలుస్తామండి. ఎక్కువ పిలుస్తావు కాబట్టి ఎక్కువ ఆపై తక్కువ ఇంటూ 26 బస్ అయిపోయిందండి. క్యాన్సిలేషన్ 13 రెళ్ళు అండి. సో 5 రెళ్ళు 10, 10 ఏళ్ళు 170, 170 ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ స్టూడెంట్స్, ఈ రేషియో అండ్ ప్రపోర్షను ఫండమెంటల్స్ ఈ 16 లెక్కలు కనుక బాగా తరువుగా ఉంటే లెవెల్ 1లోది ఆటోమేటిక్గా లెవెల్ 2 రేషియో ప్రపోర్షను బాగా వస్తుందండి. ముందు మనం లెవెల్ 1కి సంబంధించిన అసలు అవుట్లుక్ మొత్తం ఇవి చాలండి. ఫండమెంటల్స్ మీద గ్రిప్ సంపాదిస్తే మనం ప్రతి ప్రాబ్లంని ఎనాలిసిస్గా చేసుకోవచ్చండి. సో ఈ 16 ప్రాబ్లమ్స్ ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ లెవెల్ 1 అర్థమెటిక్లో ఇవి ప్రిపేర్ అవ్వండి బాగా. ఆటోమేటిక్గానే మీకే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయండి. ఈ 16 లెక్కలు చేస్తే నువ్వే ఎదుక్కుంటావు 17 లెక్క కోసం. ఆటోమేటిక్గా 17, 18, 100 లెక్కలేం చేయొచ్చు. సో ఈ లెవెల్ 1 అర్థమెటిక్ని బాగా ప్రిపేర్ కాండి. పేరెంట్స్కి కూడా చిన్న మనవి, 8th క్లాస్ నుంచే ఇది కనుక స్టార్ట్ చేసి పిల్లలకు చూపించగలిగితే ఈ వీడియోస్ని క్రమం తప్పకుండా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వడానికి మార్గదర్శనాలు ఉంటాయండి. ఈ రేషియో అండ్ ప్రపోర్షను స్టార్టింగ్ నుంచి ఈ లెవెల్ 1 అర్థమెటిక్లోని రేషియో అండ్ ప్రపోర్షను స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. చూసి ప్రతిదీ ఎనాలిసిస్గా అర్థం చేసుకోండి. డౌట్లు వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీకేమైనా డౌట్స్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచగలిగినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని క్లియర్ చేసి ఆ నెక్స్ట్ చాప్టర్ మీ ముందు నేను ఉంచుతానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పూర్తిగా కోచింగ్ సెంటర్ ఒంగోలు.